ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం ఏప్రిల్ 14, 2025 సోమవారం. కృష్ణ పాడ్యమి ఉదయం 8:25 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 12:13 వరకు. వర్జ్యం ఉదయం 6:30 నుండి 8:18 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు. మరలా మధ్యాహ్నం 3:04 నుండి 3:54 వరకు. శుభ సమయం ఉదయం 9:20 నుండి 10:15 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. ఆదిత్య హృదయం చదవండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. రుణవత్తుడులు ఎదురై చికాకులు పెడతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిథున రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారంతో కొంత ఊరట చెందుతారు. ఖర్చులు పెరుగుతాయి. కర్కాటక రాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి. ప్రయాణాలు, వస్తు సేకరణ ఉంటుంది. సింహరాశి. కీలక నిర్ణయాలలో నిర్లక్ష్యం తగదు. ఖర్చులు పెరిగినా అధిగమించి ముందుకు సాగుతారు. కన్యారాశి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధన, వస్తువులు లాభిస్తాయి. వాహన యోగం. తులారాశి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఊహించని సంఘటనలు ఉంటాయి. ధనస్సు రాశి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మకర రాశి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుంభరాశి. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు. మీనరాశి. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. నమస్కారం.